మనం చిన్నప్పుడు స్కూల్లో ప్రతిజ్ఞ చేసాం. ఏం చేసాం? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఈ ప్రతిజ్ఞ పుట్టక మునిపే దైవ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిచ్చింది, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి అని. దేశాన్ని ప్రేమించాలి, దేశాన్ని గౌరవించాలి, దేశ సమగ్రతను కాపాడాలి, దేశం మీద మనకి ప్రేమ ఉండాలి, దేశం మీద మనకి అభిమానం ఉండాలి, దేశాన్ని కాపాడుకునే క్రమంలో అవసరమైతే మన ప్రాణాలైనా అర్పించాలి. ఎందుకంటే మన ఇంటిని మనం కాపాడుకుంటాం కదా. మన ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుందా ఉండదా? ప్రొటెక్షన్ వాళ్ళు. ఇంటి దగ్గరికి ఎవడో వచ్చి గుణపం తీసుకుని పొడి చేస్తా ఉంటాడు. ఏం చేస్తావు చెప్పి ఇమీడియట్ గా నీ రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పు. నేను ఇంత కష్టపడి ఒక మధ్యతరగతి కుటుంబీకుని, నేను కష్టపడి ఇల్లు కట్టుకుంటే నువ్వు వచ్చి ఏంది అసలు నీ ఇష్టమే, నువ్వు ఎవరు అసలు కోల్చడానికి నా ఇంటిని అడుగుతావా అడగమా? ఇల్లు గొప్పదా దేశం గొప్పదా? అసలు ఇల్లు బాగుండాలంటే ముందు ఏది బాగుండాలి? దేశం బాగుండాలి. దేశం బాగుంటేనే మనం మన ఇంట్లో సుభిక్షంగా సంతోషంగా మన ఫ్యామిలీతో ఉండగలం. మనం బాగుండాలంటే దేశం బాగుండాలి. దేశం బాగలేనప్పుడు మనం మన ఇంట్లో సంతోషంగా హ్యాపీగా ఉండలేము. మన దేశం బాగుండాలని ప్రతి క్రైస్తవుడు అంటే మొదట మనం భారతీయులం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను క్రైస్తవుని కాక మునుపు, నేను హిందువును కాక మునుపు, నేను మొదట ఎవరినో తెలుసా? ఇండియన్. ఇండియన్, నా భరత గడ్డ, ఇది నా భరత జాతి.